శ్రీశైలం శైవ క్షేత్రంలో ఈ నెల 10వ తేదీన భక్తులపైన పోలీసులు లాఠీ చార్జీ చేశారని చెప్పి జిల్లాలో అధికారులను బాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం సరైనది కాదు. శ్రీశైలానికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలుసు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యంతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఇందులో భాగం ఉంది. 6వ తేదీ జనవరి 6వ తేదీ నుంచి కాలినడకన వెళ్ళేటువంటి భక్తులకి రోడ్డు మార్గంలో అవకాశం ఇవ్వకుండా ఒకేసారి 9వ తేదీ అవకాశం ఇవ్వడం, ఆ అవకాశం ఇవ్వడం వలన భక్తులు అసంఖ్యాకంగా వేల సంఖ్యలో పెరిగిపోవడం, వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో చిన్న స్థాయి అదుపు చేసేటువంటి పరిస్థితుల్లో ఒక అధికారం చేస్తే అతన్ని సస్పెండ్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కానీ, ఈరోజు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం కరెక్ట్ అయినటువంటిది కాదు. మీ ప్రభుత్వం గత అనేక సంవత్సరాల నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలకి ఎంత సంఖ్యలో వస్తారనేటువంటి జనం ఎంత సంఖ్యలో వస్తారో ఏం కదనేటువంటిది ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులను బాధ్యత చేయాలనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదని చెప్పేసి మేము సిబిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వమే నడుపుతా ఉంది, ఇది వేరే వాళ్ళు నడపడంలే. అందులో బీజేపీ ఉంది, జనసేన ఉంది, నాయకత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తూ ఉంది. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఈ నెపం నెట్టివేయడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఈరోజు మీరు మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం అలా చర్యలు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి డీజీపీ స్థాయి అధికారి కానీ లేదా ఇంటెలిజెన్స్ ఐజీ స్థాయి అధికారిని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం తప్ప కింది స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము సిబిఐగా తెలియజేస్తాం. అసలు దీనిపైన ఎవరు వైఫల్యం ఉంది, ఎవరు కారణమైనటువంటి విషయము రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని మేము సిబిఐగా ఆరోపిస్తాము.